హాయ్ ఆల్, వెల్కమ్ టు ప్రతిభా గూడ పార్టీ. ఈ రక్షాబంధన్కి నేను ఎంతో స్పెషల్గా ఈజీగా రవ్వ కేసరి ట్రై చేశాను. చాలా సింపుల్. ఒక బౌల్కి తీసుకున్నాను మెజర్మెంట్కి. ఒక బౌల్తో 2 కప్స్ ఆఫ్ సూజీ రవ్వ తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఆ డ్రై ఫ్రూట్స్ క్యాష్యూస్ అండ్ కిస్మిస్. ఒక బౌల్ సూజీ రవ్వకి 2 కప్స్ ఆఫ్ షుగర్ కూడా సపరేట్ చేసుకున్నాను. అండ్ కొంచెం గీ తీసుకున్నాను. అలానే స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకోవాలి. అది కొంచెం కరిగే వరకు మనం ఉంచుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని కొంచెం ఆ గీలో రోస్ట్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకోవాలి. అలా కలర్ చేంజ్ అయినవి సపరేట్ చేసుకున్నాను ఒక బౌల్లో. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను. అందులోనే మనం ముందుగా తీసుకున్న రవ్వని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ రవ్వని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. అది కొంచెం ముండలు చుట్టకుండా మంచిగా గీలో రోస్ట్ చేసుకుంటే మంచి కలర్ టర్న్ అవుతూ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఈలోపు మనం పక్కన స్టవ్ మీద వాటర్ బాయిల్ తీసుకున్నాం. 2 కప్స్ ఆఫ్ రవ్వకి నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఆగవది కొంచెం మూత పెట్టేసుకొని ఇలా రోల్ బాయిల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఈ రవ్వ మంచి కలర్ టర్న్ అయిపోయింది చూడండి. ఇలా రోల్ బాయిల్ అవుతున్న వాటర్ని అందులో రవ్వలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చిన్నగా సిమ్లో పెట్టుకొని కొంచెంగా ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి వాటర్ పోసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపి పెట్టుకోవాలి. నేనైతే ఇలా విస్కర్ సహాయంతో నేను ఇలాగా ఉండలు చుట్టకుండా మంచిగా కుక్ చేసుకున్నాను. ఇలా కుక్ అయిన రవ్వలో మనం షుగర్ తీసుకున్నాం కదా, కొద్దిగా వేసుకొని ఆ షుగర్తో పాటు కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి. ఇలాగా ఉండలు చుట్టకుండా ఆ షుగర్ ఆ కలర్ అంతా మంచిగా కుక్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. ఇలా గీ వేసుకొని మంచిగా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఆ ప్యాన్కి వదిలే వరకు మనం కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కుక్ అయిన దాంట్లో మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా ఒకసారి వేసేసుకొని మంచిగా కలుపుకోండి. ఈ రక్షాబంధన్కి నేను ఎంతో ఈజీ అయిన రవ్వ కేసరి ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి, చాలా బాగా నచ్చుతుంది. రక్షాబంధన్ అంటే ఎప్పుడు లడ్డు కాజు బర్ఫీ కాదు, ఇలా కూడా ట్రై చేసి చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.